ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ తొలిసారిగా తన సతీమణి బ్రాహ్మణితో పేరెంట్ టీచర్ మీటింగ్కు హాజరయ్యారు. దేవాంశ్ పేరెంట్ టీచర్ మీటింగ్కు వెళ్లడానికి సెలవు తీసుకున్నానని, ప్రజా జీవితంలో తీరిక లేకుండా ఉన్న సమయంలో ఇలాంటి క్షణాలు ప్రత్యేక అనుభూతిని ఇస్తాయి. దేవాంశ్ నవ్వు, చెప్పే ముచ్చట్లు తండ్రిగా సంతోషాన్నిస్తాయి. దేవాంశ్ను చూసి గర్వపడుతున్నానని లోకేష్ ఎక్స్లో వెల్లడించారు. తన కుమారుడు దేవాంశ్ సతీమణి బ్రాహ్మణితో కలిసి తీసుకున్న ఫోటోస్ ఎక్స్ వేదికగా నారా లోకేష్ పంచుకున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రిగా ఎంతో బిజీగా ఉండే నారా లోకేష్ తన బిజీ స్కెడ్యూల్ని పక్కన పెట్టి కుమారుడి కోసం సెలవు తీసుకోవడం, కుమారుడి పేరెంట్ టీచర్ మీటింగ్కి హాజరు కావడం కొత్త చర్చను లేవనెత్తింది. నేటి ఉరుకులు పరుగుల జీవితంలో ప్రపంచంతో పోటీ పడుతూ డబ్బు సంపాదన పిచ్చిలో తల్లిదండ్రులు తమ పిల్లలకు సరైన సమయం కేటాయించడం లేదనేది ఒక చేదు నిజం. ఈ పోటీ ప్రపంచంలో పిల్లల్ని ఉన్నత శిఖరాలకు చేర్చాలనే ఆరాటంలో వాళ్ళ ఎదుగుదలకు అత్యంత అవసరమైన ప్రేమ, ఆప్యాయత, సమయాన్ని ఇవ్వడంలో తల్లిదండ్రులు విఫలమవుతున్నారు. పిల్లల శారీరక, మానసిక, భావోద్వేగ ఎదుగుదలకు తల్లిదండ్రులు పిల్లలకు సమయం కేటాయించడం చాలా అవసరం. కలిసి ఆడుకోవడం, కథలు చెప్పడం, వాళ్ళ పాఠశాల విషయాలు అడిగి తెలుసుకోవడం వంటివి పిల్లల్లో ఆత్మవిశ్వాసాన్ని పెంచి వారి భవిష్యత్తుకు బలమైన పునాదులు వేస్తాయి. తల్లిదండ్రులు సమయం కేటాయించకపోవడం వల్ల తల్లిదండ్రుల ప్రేమకు దూరమైన పిల్లలు ఒంటరితనానికి లోనై డిప్రెషన్, ఆందోళన వంటి సమస్యలతో బాధపడే అవకాశం ఉంది. సరైన మార్గదర్శకత్వం లేకపోవడం వల్ల పిల్లలు చెడు అలవాట్లకు, చెడు స్నేహాలకు దగ్గరయ్యే ప్రమాదం ఉంది. తల్లిదండ్రులు తమ సమయాన్ని పిల్లలతో గడపకుండా తమ అంచనాలను పిల్లల మీద రుద్దడం వల్ల వారు తీవ్రమైన ఒత్తిడికి గురై చిన్నతనంలోనే మానసిక ఆరోగ్య సమస్యలను ఎదుర్కోవచ్చు. ఇంట్లో ప్రోత్సాహం, సహాయం లేకపోవడం వల్ల పిల్లలు చదువులో వెనుకబడవచ్చు. విద్యలో వెనుకబడ్డం కూడా పిల్లలు తల్లిదండ్రుల మధ్య ఆగదం ఏర్పడి అనుబంధాల ప్రశ్నార్థకం కావచ్చు. తల్లిదండ్రులు ఆఫీస్ పనుల ఒత్తిడిలో ఉన్నప్పటికీ తమ పిల్లలతో అనుబంధాన్ని పెంచుకోవడం, కొన్ని చిట్కాలు పాటించి వారితో అనుబంధాన్ని పెంచుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ అయిపోయింది. రోజుకు కనీసం అరగంటైనా ఫోన్, టీవీలను పక్కన పెట్టి పిల్లలతో గడపడం, వాళ్ళతో కలిసి భోజనం చేయడం, పార్కులకు వెళ్ళడం వంటివి చేయడం ద్వారా వారికి సమయాన్ని కేటాయించిన వాళ్ళు అవుతారు. పిల్లలు ఏదైనా చెప్పాలనుకున్నప్పుడు వారి సమస్యలను శ్రద్ధగా విని ఆ సమస్యలను పరిష్కరించడం వల్ల అనుబంధాన్ని పెంచుకోవచ్చు. పిల్లల అభిరుచులను గుర్తించి ప్రోత్సహిస్తే వారు భవిష్యత్తులో ఉన్నత స్థానాలకు వెళ్ళే అవకాశం ఉంది. ప్రతి పండగ, సెలవులను కుటుంబంతో కలిసి జరుపుకోవడం వల్ల అనుబంధాలు పెరిగి పిల్లల మనస్సులో తల్లిదండ్రుల పట్ల నమ్మకం, ప్రేమ ఏర్పడతాయి. మనం ఎంతటి ఉన్నత స్థాయిలో ఉన్నా ఊపిరి సలవని పనుల ఒత్తిడిలో ఎదుర్కొంటున్నప్పటికీ పిల్లలకు సరైన సమయం కేటాయించాలి. లేకుంటే సరైన గైడెన్స్ లేక పిల్లలు దారి తప్పే ప్రమాదం అయితే ఉంది. డబ్బు సంపాదన అనేది మన భవిష్యత్తుకు అవసరం, కానీ మన పిల్లల శారీరక, మానసిక, భావోద్వేగ భవిష్యత్తుకు తల్లిదండ్రుల ప్రేమ, సమయం ఎంతో అవసరం. రేపటి సమాజానికి మంచి పౌరులను అందించాలంటే తల్లిదండ్రులు తమ పిల్లల అవసరాలను గుర్తించి వాళ్లకు సరైన మార్గదర్శకత్వంలో నడపాలి. మన పిల్లల భవిష్యత్తు మన చేతిలోనే ఉంది. ఈ విషయం గుర్తించి మన పిల్లలకు సరైన సమయాన్ని కేటాయించి మంచి మార్గదర్శకులుగా నిలబడితే ఆ గైడెన్స్ వారికి మాత్రమే కాదు, సమాజానికి కూడా మేలు చేస్తుంది.